అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజు ముక్కోటి ఏకాదశి భక్తులందరికీ కూడా శ్రీ మహావిష్ణువుకి ఈ రోజు చాలా ప్రీతికరమైనటువంటి రోజు అండి. ఏకాదశి రోజున ప్రాతకాలం లేచి తలస్నానం చేసి ప్రీతికరమైనటువంటి రోజు తులసీదేవిని పూజ చేసుకున్న తర్వాత ఇది మహావిష్ణువు భగవానుడు చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిమని కానీ బొమ్మని కానీ ఏదైనా సరే మనకి ఏది అయితే అందుబాటులో ఉందండి. ఆదిశేషు మీద పడుకుని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి మొదటిగా మనం తులసి మాతతో కానీ అందరూ కూడా పూజ అయిన తర్వాత తులసీదేవిని పూజిస్తారు. కానీ ఇక్కడ మనం తులసీదేవి అంటే చాలా ఇష్టం కాబట్టి తలస్నానం చేసి మొదటిగా తులసి మాతని పూజించిన తర్వాత విష్ణు సహస్రనామాలతో ఫలాలని విగ్రహాన్ని కానీ పెట్టి పూజ చేసుకుని తులసి మాలతో తులసితో పూజ చేసుకుని పాలు పళ్ళు గోధుమలతో చేసిన నివేదన చేసి సాయంకాలం వేళ కూడా పాలన చేయవచ్చు. అనుగ్రహమైనటువంటి పుణ్యఫలాలు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.